సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వాసిరెడ్డి పద్మ. మీడియా కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటూ వైఎస్ఆర్సీపీ తరపున ఆమె తన వాయిస్ను గట్టిగా వినిపిస్తుంటారు. వైఎస్ఆర్సీపీలో మహిళా నేతలంటే టక్కున గుర్తుకొచ్చే మరో పేరు రోజా. వీళ్ల వాదనతో పార్టీకి లాభం లేదని అనిపించిందో లేక కొత్త మహిళా నాయకురాలు అవసరమని జగన్ భావించారో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ తరపున కొత్త మహిళా స్పోక్స్ పర్సన్ ను జగన్ నియమించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరిన పద్మజను జగన్ అధికార ప్రతినిధిగా నియమించారు. పద్మజకు తక్కువ టైంలోనే వైఎస్ఆర్సీపీ కీలక నేతగా మారే అవకాశం వచ్చిందని ఆ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. పద్మజ అంటే ఎవరో కాదు, టీడీపీ చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ కు స్వయానా సోదరి. వీరి రిలేషన్ ను అల్లుకుంటూ కొత్త వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల కాలంలో డాక్టర్ శివప్రసాద్ టీడీపీ పార్టీపై చంద్రబాబు నాయుడుపై అలక వహించారు. ఆ మధ్య ఈ విషయం పార్టీలో హాట్ టాపిక్ గా కూడా మారింది. 2019లో తాను పోటీ చేయడానికి చాలా పార్టీలు ఉన్నాయని శివప్రసాద్ వ్యాఖ్యానించడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. ఆయన పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారని ఆనాడు వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత ఎంపీ డాక్టర్ శివప్రసాద్ కాస్త చల్లబడ్డారు. ఇప్పుడు పద్మజ వైసీపీలో కీలక నేతగా మారడంతో ఆమె సోదరుడు కూడా వైసీపీ బాట పట్టే అవకాశాలున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే శివప్రసాద్ సోదరి టీడీపీలో కుంపటి పెట్టినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.